హాయ్ అండి. టమాటా ఊరగాయ చేసే విధానం చెప్తాను చూడండి. ఇది గట్టి టమాటా ఒకటి తీసుకుని బాగా కడగాలండి. కడిగి తుడిచి మనం సన్నగా ముక్కలు తరిగి ఒక గిన్నెలో కొంచెం 2 స్పూన్స్ అంత నూనె వేసుకుని టమాటాలు వేసి బాగా ఉడకనివ్వాలండి. దాన్ని మూత పెట్టుకోవాలి. తర్వాత మగ్గుతూ ఉంటుంది. ఇంతలోపు వేరే గిన్నెలో మనం కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసుకోవాలి. వితౌట్ ఆయిల్ వేసుకోవాలండి. వీటిని ఎక్కువ వేగించొద్దు, మాడవాసన రాకుండా. దాన్ని పేస్ట్ లాగా కాకుండా ఇట్లా పొడిలాగా వచ్చేలాగా మనం చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఒక అర్ధపావంత చింతపండు తీసుకుని దాన్ని మనం ఉడికిన టమాటాలో వేసుకోవాలి. ఇట్లా మనకి వాటర్ కనిపించినప్పుడు కొంచెం మీడియం సైజులో పెట్టుకుని ఈ రెండు మగ్గేంత వరకు, కొంచెం వాటర్ కంటెంట్ పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని మనం దాన్ని పక్కకి తీసుకోవాలి. చల్లారేంత వరకు ఉండాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టాలి. మిక్సీ కచ్చాబచ్చిగా పట్టాలండి. కొంచెం పంటికి తగులుతూ బాగుంటుంది. ఎక్కువ పేస్ట్ చేయకూడదు దీన్ని. సో కచ్చాబచ్చిగా మనం దీనికి పేస్ట్ చేసుకొని దీన్ని ఒక దాంట్లో పక్కకి తీసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత మనం ఇది ఎక్కువ చింతపండు గింజలు ఏమన్నా ఉన్నా కానీ తీసేసి అది మనం ఒక దాంట్లో పక్కకు తీసుకొని కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. నేను ఇట్లా 3 సాల్ట్కి 4 కారం అట్లా తీసుకున్నాను. మీకు ఎలా రుచికి సరిపడా మీకు కారం తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా స్పైసీ కోసం కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. నేను మటుకు ఇట్లా 3-4 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత మనం ఇప్పటిదాకా పొడి చేసుకున్న మెంతి పొడి ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. ఇది కూడా అంతే అండి, కావాల్సినంత వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా కలిపిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత బాగా కలిపి అన్నట్టుకి మొత్తం పచ్చడికి అంతా ఉప్పు, కారం పట్టాలండి. దాని తర్వాత ఒక బాండి తీసుకోవాలి. దీంట్లో మనకి ఈ టమాటా ఊరగాయకి కావాల్సిన ఆయిల్ వేరుశనగ ఆయిల్ మట్టుకే యూస్ చేయాలండి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. దీంట్లో కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకోవాలండి. దీన్ని బాగా కొంచెం వేగిన తర్వాత మనము ఈ శనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుని, జీలకర్ర వేసుకుని ఆవాలు చిట్పట అయ్యేంత వరకు మనం ఉంచి దాని తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం ఇది వేగిన తర్వాత ఇది మొత్తం పోపు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు చిట్పట్లు ఆడగానే మనం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ కొందరికి నచ్చకపోతే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి దాని ప్లేస్లో. ఒకవేళ 2 నచ్చుతాయంటే 2 వేసుకోవచ్చు. ఇది మొత్తం పచ్చడిలో వేసుకొని బాగా కలపాలండి. మొత్తం అదంతా పోపు అంతా వచ్చేంత వరకు కలపాలి. కలిపిన తర్వాత దీన్ని ఒక సాయంత్రం కానీ ఎప్పుడన్నా కానీ తినచ్చు. వెంటనే కూడా తినచ్చు. ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి, దోశలోకి అంతటా బాగుంటుందండి. థ్యాంక్ యూ.